ఓకే, రికార్డింగ్ ఆన్లో ఉంది కదా, చూడండి. SAP FICO consultant roles and responsibilities. SAP FICO consultant roles and responsibilities. One minute. SAP FICO consultant roles and responsibilities. కంప్లీట్గా ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్ అండి ఇది. మ్యాండేటరీగా మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో SAP FICO కన్సల్టెంట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అని అడుగుతారు. అడిగినప్పుడు మనం ఒక షీట్ ఒకటి ప్రిపేర్ చేసాము, ఇది కంప్లీట్గా చెప్పాలి మీరు. SAP FICO కన్సల్టెంట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. SAP FICO కన్సల్టెంట్ అవ్వచ్చు, లేదంటే S/4HANA సింపుల్ ఫైనాన్స్ కన్సల్టెంట్ అయినా అవ్వచ్చు. ఎవరైనా సేమే. SAP FICO కన్సల్టెంట్, S/4HANA సింపుల్ ఫైనాన్స్ కన్సల్టెంట్ ఎవరైనా అవ్వచ్చు. సో రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాము. కొన్ని పాయింట్స్ మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను, చూడండి. సో ఈ షీట్లో ఉన్నవన్నీ చదవాలండి. కంప్లీట్గా రెడీమేడ్గా ప్రిపేర్ చేస్తుంది, మీరు చదవటమే, ఏం లేదు. షీట్ ఓపెన్ చేయండి. సో SAP FICO కన్సల్టెంట్ ECC సర్వర్ అయినా S/4HANA అయినా సరే సేమ్ అండి. లేదంటే SAP FICO కన్సల్టెంట్ S/4HANA సింపుల్ ఫైనాన్స్ కన్సల్టెంట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అంటే ఏంటో చెప్పాలి. ఇప్పుడు యాక్చువల్లీ ఎండ్ యూజర్ అనేది కూడా యాడ్ చేసాం. యాక్చువల్గా చేయాల్సింది యాక్చువల్గా ఎండ్ యూజర్ వర్క్, కన్సల్టెంట్ కూడా ఫస్ట్ మనం కూడా చేస్తాం, కన్సల్టెంట్ కూడా చేస్తారు. ఎండ్ యూజర్ చేయాల్సిన వర్క్ అనేది కన్సల్టెంట్ కూడా చేస్తారు. యాజ్ వెల్ యాజ్ కన్సల్టెంట్ కూడా చేస్తారు. యాజ్ వెల్ యాజ్ ఎండ్ యూజర్కి ట్రైనింగ్ ఇచ్చే రెస్పాన్సిబిలిటీ కూడా SAP FICO కన్సల్టెంట్స్టే కాబట్టి ఎండ్ యూజర్ యాక్టివిటీ కూడా మ్యాండేటరీగా నేర్చుకుని ఉండాలి. ఎనివే మంత్ ఎండింగ్ యాక్టివిటీస్ ఏంటో చూడండి. అప్డేట్ ఎక్స్చేంజ్ రేట్ ఫస్ట్ వన్. అప్డేట్ ఎక్స్చేంజ్ రేట్ ఫారెన్ కరెన్సీ రివాల్యుయేషన్లో మనం డిస్కస్ చేసాం. ఎక్స్చేంజ్ రేట్ అనేది ప్రాపర్గా అప్డేట్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి. బేస్డ్ ఆన్ ది అబాపర్ ప్రోగ్రామ్ని బేస్గా చేసుకుని ఎక్స్చేంజ్ రేట్ అనేది అప్డేట్ అవుతుంది. యాజ్ వెల్ యాజ్ మాన్యువల్గా కూడా చెక్ చేయాలి, అవుతుంది ప్రాపర్గా అప్డేట్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి. ఏదైనా ప్రాబ్లం ఉంటే మనం బేసిస్ టీమ్ వాళ్ళకి లేదంటే అబాపర్కి ఇన్ఫార్మ్ చేస్తాం అనమాట. అప్డేట్ ఎక్స్చేంజ్ రేట్ అనేది ఫస్ట్ వన్. నెక్స్ట్ వన్ రన్ రికరింగ్ ఎంట్రీస్. సో రికరింగ్ ఎంట్రీస్ అంటే మీనింగ్ ఏంటి? యాక్చువల్గా మనం ప్రీవియస్గా డిస్కస్ చేసాం. రికరింగ్ ఎంట్రీస్ అనే కాన్సెప్ట్ కూడా డిస్కస్ చేసాం. రికరింగ్ ఎంట్రీస్ అంటే ఏమైనా EMIs ఉన్నా కానీ ఏమైనా పేమెంట్స్ ఉంటే కనుక రెగ్యులర్గా కొన్ని ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, అవన్నీ రికరింగ్ ఎంట్రీగా మనం క్రియేట్ చేస్తాం. సో రికరింగ్ ఎంట్రీస్ అనేది రన్ చేస్తాం. ఇప్పుడు ఎండ్ యూజర్ అయినా ఇప్పుడు మీరు ఎండ్ యూజర్ జాబ్కి వెళ్ళినా కూడా సేమ్ ఇదే ప్యాటర్న్ చెప్పచ్చు. మీ మంత్ ఎండింగ్ యాక్టివిటీస్ ఏంటి అంటే కన్సల్టెంట్ అయినా కూడా చెప్పాలి. ఎందువల్ల ఎండ్ యూజర్ ఏమైనా ప్రాబ్లం ఫేస్ చేస్తే కన్సల్టెంట్ ఇన్వాల్వ్ అవుతాడు కాబట్టి కన్సల్టెంట్ యాక్టివిటీ కూడా అవుతుంది. రన్ రికరింగ్ ఎంట్రీస్.
తర్వాత పోస్ట్ ట్యాక్స్ పేయబుల్స్. ట్యాక్స్ పేయబుల్స్ అంటే ఏంటి? పెండింగ్ ఏమైనా ఉన్నాయనుకోండి, మంత్ ఎండింగ్ పెండింగ్స్ ఏమైనా ఉంటాయి, జిఎస్టీ, టీడీఎస్ లాంటివి ఏమైనా ఉంటే కనుక అవన్నీ కూడా మనం మంత్ ఎండింగ్ యాక్టివిటీస్ కింద కన్సిడర్ చేయాలి. ఇది ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్. ఇంటర్వ్యూలో మ్యాండేటరీగా మిమ్మల్ని కొన్ని పాయింట్స్ అడుగుతారు, అడిగినప్పుడు చెప్పాలి. నెక్స్ట్ ఫారెన్ కరెన్సీ రివాలిడేషన్. మనం ఫారెన్ కరెన్సీ రివాలిడేషన్ చేసాం, అంటే డిఫరెన్స్ వాల్యూ ఎంత ఉంది అనేది మనం డిస్కస్ చేసాం. సో ఆ పాయింట్స్ కూడా మనం డిస్కస్ చేయాలి. ఫారెన్ కరెన్సీ రివాలిడేషన్ అనేది కూడా డిస్కస్ చేయాలి. నెక్స్ట్ ఎనలైజ్ ది పార్క్ డాక్యుమెంట్ అండ్ హోల్ డాక్యుమెంట్. సో పార్క్ డాక్యుమెంట్, హోల్ డాక్యుమెంట్. పార్క్ డాక్యుమెంట్, హోల్ డాక్యుమెంట్స్ అంటే ఏంటి? పార్క్ డాక్యుమెంట్ అంటే మనం పార్క్ చేసిన తర్వాత మేనేజర్స్ కి నోటిఫికేషన్ వెళ్తుంది. సో వాళ్ళు పెండింగ్ ఉన్నవన్నీ కూడా క్లియర్ చేసేస్తారు, అంటే వాళ్ళు చెక్ చేసి క్లియర్ చేస్తారు. సో పార్క్ డాక్యుమెంట్ అండ్ హోల్ డాక్యుమెంట్. హోల్ డాక్యుమెంట్ అంటే అన్కంప్లీటెడ్ డాక్యుమెంట్, ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఉండదు, అవన్నీ కూడా కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ క్లియర్ ది వెండర్ పేమెంట్స్. వెండర్స్ కి పేమెంట్స్ చేయాలి, అవన్నీ ఉంటే కనుక క్లియర్ చేసేస్తాం. నెక్స్ట్ ఏపీపీ రన్. ఏపీపీ అంటే ఏంటి? ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్. మనం డిస్కస్ చేసాం. F110లో వెండర్ ఇన్వాయిసెస్ అన్ని కూడా క్లియర్ చేయడానికి ఏపీపీ రన్ ని ఉపయోగిస్తారు. థౌజండ్స్ ఆఫ్ ది వెండర్స్, హగ్ వాల్యూమ్ ఆఫ్ ది వెండర్ ఇన్వాయిసెస్, లేదంటే కస్టమర్ ఇన్వాయిసెస్ ఏవైనా అవ్వచ్చు. సో ఏపీపీ రన్ చేయడం ద్వారా వాటన్నిటినీ కూడా మనం క్లియర్ చేయొచ్చు. F110 ఇది ఒక మంత్ ఎండింగ్ యాక్టివిటీ అని చెప్పాలి ఇంటర్వ్యూలో. నెక్స్ట్ డన్నింగ్ డిస్కస్ చేసామా మనం? డన్నింగ్ అయిందా? డన్నింగ్ చెప్పలేదు అనుకుంటా మీకు. డన్నింగ్ అంటే వెండర్ కి పేమెంట్ అడ్వైజరీ ఫార్మ్స్ ని ఫార్వర్డ్ చేస్తాం. పేమెంట్ అడ్వైజరీ ఫార్మ్ ఇప్పుడు కస్టమర్స్ కి పేమెంట్ అడ్వైజరీ ఫామ్ ని ఫార్వర్డ్ చేస్తాం. అంటే ఏంటి? రిమైండర్స్. డన్నింగ్ అంటే రిమైండర్స్ అని అర్థం. మీ కంపెనీకి కస్టమర్స్ ఉన్నారు, ఒక 1000 మెంబర్స్ ఉన్నారు కస్టమర్స్. వీళ్ళలో కొంతమంది పేమెంట్స్ చేయాలి, డ్యూ అండ్ ఓవర్ డ్యూ పెండింగ్స్ ఉంటాయి. కస్టమర్స్ కొంతమంది పేమెంట్ ఫుల్ఫిల్ చేయరు, అటువంటి వాళ్ళకి రిమైండర్స్ అనేవి ఫార్వర్డ్ చేస్తాం. దీన్ని డన్నింగ్ అంటారు, డన్నింగ్. తర్వాత డిప్రిసియేషన్ రన్. అసెట్ అకౌంటింగ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది నెక్స్ట్ క్లాసెస్ లో. అసెట్ అకౌంటింగ్. సో అప్రిషియేషన్స్ అండ్ డిప్రిసియేషన్స్ క్యాలిక్యులేట్ చేస్తారు అసెట్స్ పైన. అసెట్స్ పైన అప్రిషియేషన్ అండ్ డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. అప్రిషియేషన్ అండ్ డిప్రిసియేషన్ ని క్యాలిక్యులేట్ చేస్తారు. సో ఈ అప్రిషియేషన్ అండ్ డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయడం అనేది కూడా వన్ ఆఫ్ ది మంత్ ఎండింగ్ యాక్టివిటీ. ఒక అసెట్ పైన అప్రిషియేషన్ అండ్ డిప్రిసియేషన్ కొన్ని కంపెనీస్ లో మంత్లీ చేస్తారు, కొన్ని కంపెనీస్ లో డే బై డే డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేస్తారు. మెషినరీ ఉంటుంది, మెషినరీ పైన అప్రిషియేషన్ డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేస్తారు. అప్రిషియేషన్ ప్లస్ డిప్రిసియేషన్ ఈజ్ ఈక్వల్ టు రియల్ వాల్యూ ఐడెంటిఫికేషన్ అంటారు. సో వాటికి మంత్ ఎండింగ్ యాక్టివిటీ అనేది ఉంటుంది అనమాట. తర్వాత ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్. OB52 ట్రాన్సాక్షన్ కూడా డిస్కస్ చేశాం కదా. పీరియడ్స్ ని ఓపెన్ చేయటము, పీరియడ్స్ ని క్లోజ్ చేయటము. గుర్తుందా లేదా మీకు అది? ప్రాజెక్ట్స్ లో ఏం చేస్తారు? కరెంట్ పీరియడ్ ని క్లోజ్ చేస్తారు. నెక్స్ట్ అప్కమింగ్ రాబోయే పీరియడ్ ని ఓపెన్ చేస్తారు. దీన్ని ఏమంటారు? ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ యాక్టివిటీ అంటారు. తెలుసా లేదా మీకు? గుర్తుందా? అది పాయింట్ తెలుసు కదా మీకు. ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మంత్ ఎండింగ్ లో కన్సల్టెంట్ ఏం చేస్తారు? కరెంట్ పీరియడ్ ని క్లోజ్ చేసి నెక్స్ట్ రాబోయే పీరియడ్ ని, అప్కమింగ్ పీరియడ్ ని ఓపెన్ చేస్తారు. మంత్ ఎండింగ్ యాక్టివిటీ. తర్వాత సబ్మిట్ ది MIS రిపోర్ట్స్. MIS రిపోర్ట్స్ అంటే మీనింగ్ ఏంటి? మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సపోర్ట్. అంటే మీరు సపోర్టింగ్ ప్రాజెక్ట్ లో ఉన్నారనుకోండి, మీకు ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు టికెట్స్ రేట్ చేస్తారు. P1 టికెట్, P2 టికెట్, P3 టికెట్స్ అనే టికెట్స్ రేట్ చేస్తారు. ఈ టికెట్స్ అనేవి క్లోజ్ చేస్తారు. అంటే మీరు ఎర్రర్స్ రిజల్యూషన్, వాళ్ళకి ఎర్రర్ ఫామ్ అయినప్పుడు టికెట్ రేట్ చేస్తారు. అప్పుడు ఏమవుతుంది? ఆ టికెట్స్ ని క్లోజ్ చేస్తారు. తెలుసు కదా? ఇవి మంత్ ఎండింగ్ యాక్టివిటీస్. ఇవన్నీ కూడా మంత్ ఎండింగ్ యాక్టివిటీస్.
ఇవి మొత్తం చదవాలండి మీరు. టోటల్గా 10 11 ఉన్న 11 చదవకపోయినా పర్వాలేదు. ఒక 5 to అట్లీస్ట్ ఒక 5 చెప్పాలి. వాట్ ఆర్ ది మంత్ ఎండింగ్ యాక్టివిటీ? మ్యాండేటరీ క్వశ్చన్. క్లియర్ కదా? అర్థమైందా లేదా? మంత్ ఎండింగ్ యాక్టివిటీస్ మ్యాండేటరీ క్వశ్చన్ అర్థమైందా? ఎస్ సార్ నో? ఎస్ సార్. చదవండి. 1 minute, ఐ విల్ కమ్ బ్యాక్. చదవండి. ఓకే, క్లియర్ కదా? మంత్ ఎండింగ్ యాక్టివిటీస్ అర్థమైంది కదా? నెక్స్ట్ చూడండి, ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్. ఇంటర్వ్యూలో అడిగినప్పుడు టోటల్ గా చెప్పకపోయినా పర్వాలేదండి, ఒక 5 points గుర్తుపెట్టుకుని చెప్పండి. ఓకే, చూడండి, ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్ యాజ్ ఏ ఎస్ఏపి FICO కన్సల్టెంట్ గా లేదంటే S/4HANA సింపుల్ ఫైనాన్స్ కన్సల్టెంట్ గా మీ ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్ ఏంటి? చూడండి, ఎగ్జిక్యూట్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని మనం ఎగ్జిక్యూట్ చేస్తాం ఎవ్రీ ఇయర్ ఎండింగ్ లో. టీ కోడ్ ఏంటి? F.01 లేదంటే SAP1. ఈ టీ కోడ్స్ లో మనం ఏం చేస్తామో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని ఎగ్జిక్యూట్ చేస్తాం. నెక్స్ట్ వన్, క్యారీ ఫార్వర్డ్ ది వెండర్ అండ్ కస్టమర్ బ్యాలెన్సెస్. మీకు నేను ఈ టాపిక్ చెప్పానా లేదా? క్యారీ ఫార్వర్డ్ చేస్తాం. ఇయర్ లో ఉన్నటువంటి క్లోజింగ్ బ్యాలెన్స్ ని నెక్స్ట్ ఇయర్ కి ఓపెనింగ్ బ్యాలెన్సెస్ కింద క్యారీ ఫార్వర్డ్ చేస్తాం. వెండర్ బ్యాలెన్సెస్, కస్టమర్ బ్యాలెన్సెస్ అనేవి క్యారీ ఫార్వర్డ్ చేస్తాం. ఇది ఒక సపరేట్ క్లాసు, ఒకవేళ చెప్పకపోతే నేను తర్వాత చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఇది ఒక ఎండ్ యూజర్ యాక్టివిటీ, ఇయర్ ఎండింగ్ యాక్టివిటీ. నెక్స్ట్, క్యారీ ఫార్వర్డ్ ది జిఎల్ బ్యాలెన్సెస్. జిఎల్ బ్యాలెన్సెస్ కూడా క్యారీ ఫార్వర్డ్ చేస్తాం. ఒకవేళ ఎండ్ యూజర్ తెలియకపోతే కన్సల్టెంట్ గా మీరు చెప్తారు కాబట్టి ఎండ్ యూజర్ యాక్టివిటీ అని ఉంది. మీరు R2R జాబ్స్కి వెళ్ళినా కూడా సేమ్ ఇదే చెప్పాలి. నెక్స్ట్, క్యారీ ఫార్వర్డ్ ది జిఎల్ బ్యాలెన్స్. తర్వాత క్రియేట్ ది నంబర్ రేంజ్. నంబర్ రేంజ్ క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ ఇయర్ ఏదైనప్పుడు మామూలుగా ఇయర్ ఎండింగ్ లో ఏం చేస్తాము, నెక్స్ట్ రాబోయే ఇయర్ కూడా నంబర్ రేంజ్ అనేది క్రియేట్ చేస్తాం. FBN1 ట్రాన్సాక్షన్ లో నంబర్ రేంజ్ క్రియేట్ చేస్తాం. నంబర్ రేంజ్ ని బేస్ గా చేసుకుని అకౌంటింగ్ ఎంట్రీస్ అనేవి ఫామ్ అవుతాయి. నంబర్ రేంజ్ ని బేస్ గా చేసుకుని అకౌంటింగ్ ఎంట్రీస్ అనేవి ఫామ్ అవుతాయి. నెక్స్ట్ చూడండి, బ్యాలెన్స్ కన్ఫర్మేషన్ ఆఫ్ రిసీవబుల్స్ ఫ్రమ్ కస్టమర్స్. బ్యాలెన్స్ కన్ఫర్మేషన్ ఆఫ్ రిసీవబుల్స్ ఫ్రమ్ కస్టమర్స్. చూడండి, మన కస్టమర్స్ దగ్గర నుంచి ఏమైనా పెండింగ్స్ ఉన్నాయా? పెండింగ్స్ ఉంటే అసలు కస్టమర్స్ టోటల్ గా ఎంత వాల్యూ రావాలి ఏంటి, ఇది కూడా మనం ఏం చేస్తామో కన్ఫర్మేషన్ అనమాట. టోటల్ గా కంపెనీకి ఎంత పేమెంట్స్ ఉన్నాయి, కస్టమర్స్ దగ్గర నుంచి ఎంత అమౌంట్స్ రావాలి, ఇవేముందా అది కూడా కన్ఫర్మ్ చేసుకుంటాం. బ్యాలెన్స్ కన్ఫర్మేషన్ ఆఫ్, చూడండి, బ్యాలెన్స్ కన్ఫర్మేషన్ ఆఫ్ రిసీవబుల్స్ ఫ్రమ్ కస్టమర్స్. తర్వాత బ్యాలెన్స్ కన్ఫర్మేషన్ ఆఫ్ పేయబుల్ ఫ్రమ్ వెండర్స్. వెండర్ కి పేమెంట్ చేస్తాం కదా, సో అది కూడా చెక్ చేసుకుంటాం. ఎంత పెండింగ్స్ ఉన్నాయి, కస్టమర్స్ దగ్గర నుంచి ఎంత రావాలి, మనం ఎంత వెండర్స్ కి పేమెంట్ చేయాలి, ఇవన్నీ చెక్ చేస్తాం. తర్వాత సబ్మిట్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ టు టాప్ లెవెల్ మేనేజ్మెంట్. సో
రిపోర్ట్స్ అనేవి సబ్మిట్ చేస్తాం. ఎవ్రీ ఇయర్ ఎండింగ్ లో ఏం చేస్తాము, రిపోర్ట్స్ అనేది టాప్ లెవెల్ మేనేజ్మెంట్ కి సబ్మిట్ చేయాలి. ఎవ్రీ ఇయర్ ఎండ్ మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి జనరేట్ చేస్తాం. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ జనరేట్ చేసిన తర్వాత ఏమవుతుంది, ఆ రిపోర్ట్స్ ఏవైతే రిపోర్ట్స్ ఉన్నాయో ఆ రిపోర్ట్స్ అన్ని కూడా మనము ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అన్ని కూడా మేనేజ్మెంట్ కి సబ్మిట్ చేయాలి. క్లియరా? మేనేజ్మెంట్ కి సబ్మిట్ చేయాలి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అన్ని కూడా, గుర్తుపెట్టుకోండి. క్లియర్ కదా? చూడండి, మంత్ ఎండింగ్ year ending activities will be taken care of by end user. If end user face any issue, functional consultant will be involved. ఇవన్నీ కన్సల్టెంట్ కూడా ఇన్వాల్వ్ అవుతారు. నువ్వు చెప్తున్నాను, ఎండ్ యూజర్ యాక్టివిటీస్ అన్ని కూడా ఎవరు చేస్తారు? ఓకే, ఎండ్ యూజరే చేస్తారు. బట్ ఇఫ్ ఎండ్ యూజర్ ఫేస్ ఎనీ ఇష్యూ, కానీ ఎండ్ యూజర్ ప్రాపర్ గా చేయలేకపోతున్నాడు, ఏమవుతుంది, ఫంక్షనల్ కన్సల్టెంట్ విల్ బి ఇన్వాల్వ్డ్. ఫంక్షనల్ కన్సల్టెంట్ అనే వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. క్లియరా కదా? నెక్స్ట్ వన్ చూడండి, డే టు డే యాక్టివిటీస్. యాజ్ ఏ SAP FICO కన్సల్టెంట్ ఆర్ S/4HANA సింపుల్ ఫైనాన్స్ కన్సల్టెంట్ డే టు డే యాక్టివిటీస్ ఏంటి? స్కోపింగ్ అంటే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటారు. ఎవరి దగ్గర నుండి? క్లయింట్ దగ్గర నుండి. రెగ్యులర్ గా మీరు SAP లోకి క్లయింట్ ఇన్ఫర్మేషన్ మ్యాప్ చేస్తారు. SAP లోకి ఏం చేస్తామో, క్లయింట్ ఇన్ఫర్మేషన్ అనేది మ్యాప్ చేస్తాం. మ్యాప్ చేసే టైంలో దీన్ని ఏమంటారు, ఈ ప్రాసెస్ ని స్కోపింగ్ అంటారండి. స్కోపింగ్ అంటే మీనింగ్ ఏంటి? క్లయింట్ ఇన్ఫర్మేషన్ అనేది SAP లోకి మ్యాప్ చేయటము. డే టు డే యాక్టివిటీస్ అనేది వన్ ఆఫ్ ది ఇంటర్వ్యూ క్వశ్చన్, మ్యాండేటరీ క్వశ్చన్. స్కోపింగ్ అంటే మీనింగ్ ఏంటి? క్లయింట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తారని అర్థం. క్లయింట్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్. నెక్స్ట్ ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్. మీరు ఏమైనా చేయండి, మీరు ఏ కాన్ఫిగరేషన్ అయినా చేయండి, ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ ఉండాలి. మీ దగ్గర బ్లూ ప్రింట్ ఉంటుంది, బ్లూ ప్రింట్ ని బేస్ గా చేసుకుని చేస్తారు. లేదంటే మీకు టీమ్ లీడర్ మెయిల్ చేస్తారు, అంటే అదొక ప్రూఫ్ అన్నమాట. ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ ని బేస్ గా చేసుకుని మీరు కాన్ఫిగరేషన్స్ అనేవి చేయాలి. ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ గుర్తుపెట్టుకోండి. తర్వాత టికెట్ రెసల్యూషన్. మీకు టికెట్స్ అనేవి డైలీ వస్తూ ఉంటాయి. మీరు సపోర్టింగ్ ప్రాజెక్ట్ లో ఉన్నారనుకోండి, టికెట్స్ అనేవి డైలీ వస్తుంటాయి. P1 టికెట్, P2 టికెట్, P3 టికెట్, P4 టికెట్, ఇలా టికెట్స్ అనేవి రేట్ చేస్తారు. ఈ టికెట్స్ అనేవి రేట్ చేసినప్పుడు ఈ టికెట్స్ అన్ని కూడా మీరు రెసల్యూషన్ చేస్తారు. డే టు డే యాక్టివిటీ సపోర్టింగ్ ప్రాజెక్ట్ లో. ఎండ్ యూజర్ ట్రైనింగ్. ఎండ్ యూజర్ కి ట్రైనింగ్ ఇస్తారు. రెగ్యులర్ గా ట్రైనింగ్ ఇస్తూనే ఉంటారు డైలీ. ఎప్పుడు అవసరమైతే అప్పుడు. ఒక కన్సల్టెంట్ ఉన్నారనుకోండి, కన్సల్టెంట్ అనే వాళ్ళు అందరికి ట్రైనింగ్ ఇవ్వలేకపోవచ్చు. ఒక 100 మెంబర్స్ ఉన్నారు ఎండ్ యూజర్స్, మేనేజర్ లెవెల్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. తర్వాత ఆ మేనేజర్స్ అనే వాళ్ళు వాళ్ళ అండర్ లో ఉన్న వాళ్ళకి ఇస్తారు ఎండ్ యూజర్ ట్రైనింగ్. నెక్స్ట్ అసైన్ యూజర్ టు టోలరెన్స్ గ్రూప్. టోలరెన్స్ గ్రూప్ కి యూజర్ నేమ్ అసైన్ చేస్తే తప్ప అకౌంటింగ్ ఎంట్రీ అనేది పోస్ట్ అవ్వదు. OB57 ట్రాన్సాక్షన్ కోడ్ లో మనము OB57 ట్రాన్సాక్షన్ కోడ్ లో మనం ఏం చేయాలి, టోలరెన్స్ గ్రూప్ కి యూజర్ నేమ్ అనేది అసైన్ చేయాలి. ఒక ఎండ్ యూజర్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేయాలంటే టోలరెన్స్ గ్రూప్ లో యూజర్ నేమ్ అనేది అసైన్ చేయాలి. సో అట్లా అసైన్ చేయడం అనేది కూడా డే టు డే యాక్టివిటీస్. కొత్తగా ఎండ్ యూజర్ జాయిన్ అయ్యారు, అకౌంటింగ్ ఎంట్రీస్ పోస్ట్ అవ్వాలంటే ఆయన యూజర్ నేమ్ ని టోలరెన్స్ గ్రూప్ కి అసైన్ చేయాలి. డే టు డే యాక్టివిటీస్. నెక్స్ట్ ప్రిపేరింగ్ పార్టిసిపేషన్ ఇన్ MOM, కోఆర్డినేట్ విత్ టీమ్ లీడర్స్. TLs అంటే టీమ్ లీడర్స్ అని అర్థం. పార్టిసిపేటింగ్ అంటే ఏంటి? MOM మినిట్స్ ఆఫ్ మీటింగ్ అంటారు. ఏదన్నా క్లయింట్ మనం కాన్ఫిగరేషన్ చేస్తున్నాం, మీకు ఏదైనా డౌట్ వచ్చింది, క్లయింట్ ని కాంటాక్ట్ అవుతారు వెంటనే. అంటే MOM అంటే మినిట్స్ ఆఫ్ మీటింగ్ లో పార్టిసిపేట్ చేయడం అంటారు. ఏదైనా డౌట్ ఉంటే క్లయింట్ తోటి మాట్లాడటానికి, మీరు కాన్ఫిగరేషన్ చేస్తున్నారు, ఏమైనా డౌట్స్ ఉన్నాయి, క్లయింట్ తో డిస్కస్ చేయొచ్చు అనమాట. దీన్ని ఏమంటారంటే మినిట్స్ ఆఫ్ మీటింగ్ అంటారు. సో మినిట్స్ ఆఫ్ మీటింగ్ లో పార్టిసిపేట్ చేస్తుంటారు రెగ్యులర్ గా. తర్వాత కోఆర్డినేట్ విత్ టీమ్ లీడర్.
టీమ్ లీడర్ ఇన్స్ట్రక్షన్స్ ని బేస్ గా చేసుకుని మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. డే టు డే యాక్టివిటీ. నెక్స్ట్, ఫాలోయింగ్ ది SLA, సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. ఫాలోయింగ్ ది SLA. SLA అంటే ఏంటి? సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. మీరు టికెట్స్ రిజల్యూషన్ చేస్తారు. ఎలా చేస్తారు? SLAని ఫాలో అవుతూ చేస్తారు, అంతే కదా? SLAని ఫాలో అవుతారు. ఓకే. నెక్స్ట్, పార్టిసిపేట్ ఇన్ కిక్ ఆఫ్ మీటింగ్. కిక్ ఆఫ్ మీటింగ్ అంటే ఏంటి? మీ టీమ్ లీడర్ మీ ప్రాజెక్ట్ గురించి, మీ గోల్స్ గురించి, మనం ఏం చేయాలి, క్లయింట్ రిక్వైర్మెంట్స్ ఏంటి, ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తారు. మీరు కిక్ ఆఫ్ మీటింగ్ లో పార్టిసిపేట్ చేస్తానని చెప్పాలి. ఓకేనా? ఎండ్ టు ఎండ్ మీటింగ్ లో పార్టిసిపేట్ చేయలేదని చెప్పాలి. కిక్ ఆఫ్ మీటింగ్ లో చేశానని చెప్పాలి. నెక్స్ట్, ఫాలోయింగ్ ది క్లయింట్ కోడ్ ఆఫ్ కండక్ట్. క్లయింట్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే ఏంటి? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, క్లయింట్ రిక్వైర్మెంట్స్, క్లయింట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఇవన్నీ కూడా కిక్ ఆఫ్ మీటింగ్ లోకి వస్తాయి. సబ్మిట్ ది డాక్యుమెంటేషన్. రిపోర్ట్. డాక్యుమెంటేషన్ అంటే ఏంటి? ఎనీ టైప్ ఆఫ్ రిపోర్ట్స్, MIS రిపోర్ట్స్ అవ్వచ్చు, లేదంటే మీరు ఏం చేస్తారు, రెగ్యులర్ గా ఏం చేస్తుంటారు, మీరు క్లయింట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఒక డాక్యుమెంట్ అనేది ప్రిపేర్ చేస్తారు. ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా షేర్ డ్రైవ్స్ ద్వారా మీ TL కి, లేదంటే మీ మేనేజర్స్ కి, మీ సుపీరియర్స్ కి సబ్మిట్ చేయాలి. క్లియరా? సబ్మిట్ ది డాక్యుమెంట్స్ అన్ని కూడా సబ్మిట్ చేయాలి. క్లియరా? అర్థమైందా లేదా? ఇది డే టు డే యాక్టివిటీస్ అంటారు. ఇవన్నీ కూడా డే టు డే యాక్టివిటీస్. యాజ్ ఏ SAP FICO కన్సల్టెంట్ గా డే టు డే యాక్టివిటీస్. నెక్స్ట్ చూడండి, డ్యూరింగ్ ది ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, వాట్ ఆర్ ద రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ SAP FICO కన్సల్టెంట్ ఆర్ S/4HANA సింపుల్ ఫైనాన్స్ కన్సల్టెంట్. మీరు ఇంప్లిమెంటేషన్ లో వర్క్ చేస్తారు అనుకుందాం. కొన్ని పైన కూడా ఉన్నాయండి, అవి కూడా యాడ్ అవుతాయి. బట్ ఎనీవే, మీరు ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ లో వర్క్ చేస్తుంటే మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? క్లయింట్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ ప్రాసెస్. క్లయింట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటాం కదా, క్లయింట్ ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేస్తాం. మీకు ఇంతకుముందు నేను స్టేజెస్ చెప్పాను. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, గో లైవ్ స్టేజ్, ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, గో లైవ్, సపోర్ట్, ఇవన్నీ కొన్ని స్టేజెస్ డిస్కస్ చేస్తాం. ఎక్స్ప్లోర్ స్టేజ్, రియలైజేషన్ స్టేజ్, డిప్లాయ్ స్టేజ్, రన్ స్టేజ్, అవన్నీ కూడా ఈ ప్రాసెస్ లో వస్తాయి. ఎనీవే, క్లయింట్ ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేస్తాం. పార్టిసిపేట్ ఆన్ ది FICO వర్క్షాప్స్. వర్క్షాప్స్ అంటే ఏంటి? క్లయింట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి ఒక మీటింగ్ టైప్ అనుకోవచ్చు. క్లయింట్ తోటి మీరు చేసే వర్క్ కి సంబంధించిన కంప్లీట్ వర్క్షాప్స్ అన్నమాట. తర్వాత కాన్ఫిగరేషన్స్ ఏంటది? చూడండి, కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా చేస్తాం. ఎలా చేస్తాము? బేస్డ్ ఆన్ ది బ్లూ ప్రింట్ ని బేస్ గా చేసుకుని చేస్తాం. కాన్ఫిగరేషన్స్, మీరు ఏ కాన్ఫిగరేషన్ చేసినా సరే బ్లూ ప్రింట్ ని చూసే కదా చేసేది. మీరు కాన్ఫిగరేషన్ ప్రాసెస్ బేస్డ్ ఆన్ ది బ్లూ ప్రింట్ ని బేస్ గా చేసుకుని మీరు కాన్ఫిగరేషన్ అనేది చేస్తారు. తర్వాత ఫాలోయింగ్ ది SLA అంటే మీనింగ్ ఏంటి? సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. SLAని ఫాలో అవుతూ వర్క్ చేస్తారు. తర్వాత SLA అంటే ఓన్లీ P1 టికెట్, P2 టికెటే కాదు, క్లయింట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని SLA అంటారు. స్కోపింగ్ అంటే ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ ప్రాసెస్ అనేది చెప్పాలి. అట్లీస్ట్ ఈ 5 పాయింట్స్ మ్యాండేటరీగా గుర్తుపెట్టుకోండి. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, డ్యూరింగ్ ది ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, వాట్ ఆర్ ద రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ SAP FICO కన్సల్టెంట్ ఆర్ S/4HANA సింపుల్ ఫైనాన్స్ కన్సల్టెంట్. S/4HANA కన్సల్టెంట్ ని సింపుల్ ఫైనాన్స్ కన్సల్టెంట్ అంటారు. క్లియర్ కదా? నెక్స్ట్ వన్ చూడండి. సపోర్టింగ్ ప్రాజెక్ట్ లో మీరు ఏం చేస్తారు? డ్యూరింగ్ ది సపోర్టింగ్ ప్రాజెక్ట్, వాట్ ఆర్ ది రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ SAP FICO కన్సల్టెంట్ ఆర్ S/4HANA సింపుల్ ఫైనాన్స్ కన్సల్టెంట్. ఇవి మీరు సపోర్టింగ్ లో ఉంటాయి. వర్కింగ్ ఆన్ ది టికెటింగ్ టూల్స్ లో వర్క్ చేస్తారు. ఫాలో ది SLAని ఫాలో అవుతూ మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. SLA తెలుసు కదా, సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అంటారు. SLAని ఫాలో అవుతారు. బేస్డ్ ఆన్ ది ప్రయారిటీ అండ్ సివియారిటీ SLAని ఫాలో అవుతూ మీరు టికెట్స్ ని రిజల్యూషన్ అనేది చేయాలి. P1 టికెట్ అయితే 1 అవర్, P2 అయితే 4 అవర్, P3 అయితే 6 అవర్, P4 కూడా ఉంటుంది.
దానికైతే ఇంకా కొంత ఎక్కువ టైం ఉంటుంది ఇట్లా. బట్ మీరు ఒక విషయం చెప్పాలి, P1 టికెట్ అనేది హై ప్రియారిటీ టికెట్. P1 టికెట్ అనేది హై ప్రియారిటీ, బట్ P2, P3, P4 ఆల్సో we will treat as a P1 టికెట్ అని చెప్పాలి. P1 అనేది హై ప్రియారిటీ, బట్ P2, P3, P4 ఆల్సో we will treat as a P1 టికెట్ అని చెప్పాలి. తర్వాత డాక్యుమెంటేషన్ రిపోర్ట్స్ అనేది సబ్మిట్ చేస్తారు, ఎండ్ యూజర్ ట్రైనింగ్ ఇస్తారు. ఎండ్ యూజర్ ట్రైనింగ్ ఇచ్చేదంతా వీఆర్ ద రెస్పాన్సిబుల్ పర్సన్స్. who are the responsible for the end user training? SAP FICO కన్సల్టెంట్ అనేవాళ్ళు రెస్పాన్సిబుల్ అన్నమాట. అది క్లియరా కదా? ఎస్ సార్ నో? ఇది మొత్తం చదవాలండి. ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడుగుతుంటారు, అడిగినప్పుడు చెప్పాలి. చాలా చాలా ఇంపార్టెంట్. కొన్ని షీట్స్ ఇది మొత్తం చదవండి. అట్లీస్ట్ 5 పాయింట్స్ చెప్పండి. టోటల్గా గుర్తు లేకపోయినా 5 పాయింట్స్ చెప్పండి. మీకు కోర్స్ అయిన తర్వాత ఒక చిన్న లాజిక్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఇంటర్వ్యూ ఈజీగా క్రాక్ చేయడానికి చిన్న లాజిక్ చెప్తాను మీకు. చాట్ బాక్స్ లో కొన్ని ఇమేజెస్ ఉన్నాయి, ఓపెన్ చేయండి. టుమారో కూడా క్లాస్ ఉంటుంది, జాయిన్ అవ్వాలి. చూడండి, ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ అంటే తెలుసా మీకు? ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ అంటే ఏంటి? అగ్రిమెంట్ విత్ ది క్లయింట్, టర్మ్స్ అండ్ కండిషన్స్, ఇట్స్ ఆల్ కాల్డ్ ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్. అట్లాగే మీరు కాన్ఫిగరేషన్ చేస్తున్నారు అనుకోండి, అవన్నీ కూడా ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ ని బేస్ గా చేసుకుని చేస్తారు. ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ ని బేస్ గా చేసుకుని చేస్తారు. అంటే ఏంటి? మీ క్లయింట్ మెయిల్ చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ GL అకౌంట్స్ అని డిలీట్ చేయమన్నారు, ఒక 10 GL అకౌంట్స్. ఎండ్ యూజర్ మెయిల్ చేస్తారు, యాక్సెప్ట్ చేస్తారా? నో. మీ టీమ్ లీడర్ కి CC ఉండాలి, ఆయన కూడా యాక్సెప్ట్ చేయాలి. ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ అనేది మ్యాండేటరీగా మెయింటైన్ చేయాలి. కాన్ఫిగరేషన్స్ ఎన్ని రకాలు ఉంటాయి? 2 టైప్స్ ఉంటాయి, బేస్ లైన్ కాన్ఫిగరేషన్స్, ఫైనల్ కాన్ఫిగరేషన్స్. ఇవి మీకు చెప్పాను ఆల్రెడీ. నెక్స్ట్ 1 మోర్ షీట్ ఓపెన్ చేయండి. టికెట్స్ తెలుసు కదా మీకు? SLA, సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ ని బేస్ గా చేసుకుని టికెట్స్ అనేవి రిజల్యూషన్ చేస్తాం. టికెట్స్ ఎన్ని రకాలు ఉంటాయి? P1 టికెట్, P2 టికెట్, P3 టికెట్, P4 టికెట్. 1 అవర్, 2 అవర్, 3 అవర్స్ అనేది రిజల్యూషన్ టైం అంటారు దీన్ని. ఇది కంపెనీ టు కంపెనీ చేంజ్ అవుతుంది, క్లయింట్ టు క్లయింట్ చేంజ్ అవుతుంది. మీరు ఇంటర్వ్యూలో ఇది చెప్పేయచ్చు, నో ఇష్యూ. బట్ P1 టికెట్ అనేది హై ప్రియారిటీ టికెట్. P2, P3, P4 ఆల్సో వి విల్ ట్రీట్ యాజ్ ఏ P1 టికెట్ అని చెప్పాలి. P1 is a high priority, no doubt at all. But P2, P3, P4 also we will treat as a P1 ticket. అలా చెప్తే ఏమవుతుందంటే మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారు అనుకుంటారు. ఓకేనా? P1, P2, P3 ఆల్సో we will treat as a P1 టికెట్ అని చెప్పాలి. నెక్స్ట్ వన్ ఓపెన్ చేయండి. టికెటింగ్ టూల్స్ ఏమేమి వాడతారు? సర్వీస్ నౌ, DMC రెమెడీ, సొల్యూషన్ మేనేజర్, ఇవన్నీ ఉన్నాయి. మీరు సర్వీస్ నౌ టికెటింగ్ టూల్ చెప్పండి, ఎందుకంటే అది ఎక్కువ ఫేమస్ కదా. సర్వీస్ నౌ టికెటింగ్ టూల్ అనేది చాలా ఫేమస్ అన్నమాట. ఓకేనా? మీరు S4 HANA ప్రాజెక్ట్ లో వర్క్ చేశారు. S4 HANAలో S4 HANAలో ఏ మెథడాలజీ ఉపయోగిస్తారు? ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అయితే యాక్టివేట్ మెథడాలజీ ఉపయోగిస్తారు. ECC అయితే SAP మెథడాలజీ ఉపయోగిస్తారు. S4 HANA ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ లో యాక్టివేట్ మెథడాలజీ, ECC అయితే SAP మెథడాలజీ ఉపయోగిస్తారు. ఈ మెథడాలజీ డిఫరెన్స్ ఉంది చూడండి. మీరు ఏమేమి యూజ్ చేస్తారు S4 HANAలో ఇంప్లిమెంటేషన్ ఏం వాడారంటే యాక్టివేట్ మెథడాలజీ చెప్పాలి. ECC అయితే SAP మెథడాలజీ చెప్పాలి. తర్వాత స్కోపింగ్ అంటే ఏంటి? ఇంటర్నల్ డిస్కషన్స్ విత్ ది క్లయింట్. స్కోపింగ్ అంటే ఇంటర్నల్ డిస్కషన్స్ విత్ ది క్లయింట్. స్కోపింగ్ అంటే గ్యాదరింగ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది క్లయింట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటాం. క్లయింట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేసుకుంటాం, ఏదైనా అవ్వచ్చు. దీన్ని స్కోపింగ్ అంటారు. ఓకేనా? బేస్ లైన్ కాన్ఫిగరేషన్ అండ్ ఫైనల్ కాన్ఫిగరేషన్. బేస్ లైన్ అంటే ఏంటి?
డే టు డే యాక్టివిటీస్ ఒక కంపెనీస్ రెగ్యులర్ గా మనం చేస్తాం. ఇప్పుడు మనం చేస్తున్నంత చాలా వరకు బేస్ లైన్ కాన్ఫిగరేషన్ 90% అనుకుందాం. బేస్ లైన్ కాన్ఫిగరేషన్ డే టు డే ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ లో రెగ్యులర్ గా చేసే కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా డే టు డే కాన్ఫిగరేషన్ అవుతుంది. ఫైనల్ కాన్ఫిగరేషన్ అంటే FI టు MM ఇంటిగ్రేషన్, FI టు SD ఇంటిగ్రేషన్స్, ఈ గ్యాప్ అనాలిసిస్ కొన్ని ఉంటాయి. గ్యాప్ అనాలిసిస్ ఇవన్నీ కూడా ఫైనల్ కాన్ఫిగరేషన్ లోకి వస్తాయి. తర్వాత టెస్టింగ్, యూనిట్ టెస్టింగ్, UAT టెస్టింగ్, ఇలా కొన్ని ఉన్నాయి. అవన్నీ కూడా వస్తాయి అన్నమాట ఫైనల్ టెస్టింగ్. ఇంకో షీట్ ఓపెన్ చేయండి. బేస్ లైన్ కాన్ఫిగరేషన్ అంటే మీనింగ్ ఏంటి? డే టు డే యాక్టివిటీస్ చేయడానికి మనం ఏమైతే రెగ్యులర్ కాన్ఫిగరేషన్ చేస్తామో అవన్నీ కూడా బేస్ లైన్ కాన్ఫిగరేషన్స్ అంటారు. ఫైనల్ కాన్ఫిగరేషన్ అంటే FI టు MM ఇంటిగ్రేషన్స్, FI టు SD ఇంటిగ్రేషన్స్, గ్యాప్ అనాలిసిస్. ఏమైనా గ్యాప్ ఉంటుంది, క్లయింట్ రిక్వైర్మెంట్స్ ని ఫుల్ఫిల్ చేయలేం, అవన్నీ కూడా గ్యాప్ అనాలిసిస్ ద్వారా చేస్తారు. టెస్టింగ్స్ ఉంటాయి, ఇంటిగ్రేషన్ టెస్టింగ్స్, యూనిట్ టెస్టింగ్. యూనిట్ అంటే అకౌంట్ పేయబుల్, అకౌంట్ రిసీవబుల్ ఒక యూనిట్, అకౌంట్ పేయబుల్ ఒక యూనిట్, అకౌంట్ రిసీవబుల్ ఒక యూనిట్, అసెట్ అకౌంటింగ్ యూనిట్ వైజ్ గా. UAT టెస్టింగ్, యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్ అంటారు. ఎండ్ యూజర్ యాక్టివిటీస్, ఎండ్ యూజర్ కూడా యాక్సెప్ట్ చేయాలి. ఇట్లా ఉంటాయి అన్నమాట, టెస్టింగ్స్ అంటారు. టెస్టింగ్ చేసిన తర్వాత ఏం చేస్తారు? టెస్టింగ్ చేసేసారు, మీరు టెస్టింగ్ ప్రాజెక్ట్ లో ఉన్న టెస్టింగ్ చేశారు. టెస్టింగ్ చేసిన తర్వాత ఏం చేస్తారు? టెస్టింగ్ ఎలా చేస్తారు? టెస్టింగ్ స్క్రిప్ట్ ని బేస్ గా చేసుకుని చేస్తారు. టెస్టింగ్ స్క్రిప్ట్ అనేది ఇంప్లిమెంటేషన్ వాళ్ళు ప్రిపేర్ చేసిస్తారు. దాన్ని బేస్ గా చేసుకుని ఇంప్లిమెంటేషన్ చేసే వాళ్ళని ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ అంటారు. టెస్టింగ్ చేసే వాళ్ళని టెస్టింగ్ పార్ట్నర్స్ అంటారు. సో ఇంప్లిమెంటేషన్ చేసే వాళ్ళు ఇంప్లిమెంటేషన్ సంబంధించి టెస్టింగ్ స్క్రిప్ట్ ని తయారు చేసిస్తారు మనకి. టెస్టింగ్ స్క్రిప్ట్ అంటే ఏంటి? అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో డెబిట్ సైడ్ ఏమేమి పారామీటర్స్ ఇవ్వాలి, క్రెడిట్ సైడ్ ఏమేమి పారామీటర్స్ ఇవ్వాలి, కాస్ట్ సెంటర్ ఏం తీసుకోవాలి, ప్రాఫిట్ సెంటర్ ఏం తీసుకోవాలి, ఇదంతా కూడా టెస్టింగ్ స్క్రిప్ట్ అంటారు. సో టెస్టింగ్ స్క్రిప్ట్ ని బేస్ గా చేసుకుని టెస్టింగ్ పార్ట్నర్స్ అనే వాళ్ళు టెస్ట్ చేస్తారు. అంటే డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్ అనేది టెస్ట్ చేసి రిజల్ట్ డాక్యుమెంట్ ని టెస్ట్ కేసెస్ లో అప్లోడ్ చేస్తారు. ALM అంటే అప్లికేషన్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్. ఇట్లా కొన్ని HPQTC ఇవన్నీ టెస్టింగ్ టూల్స్ ఉంటాయి. ఈ టెస్టింగ్ టూల్స్ లో మన వాళ్ళు ఏం చేస్తారు? ఆ రిజల్ట్ డాక్యుమెంట్ ని అప్లోడ్ చేస్తారు. క్లియరా? టెస్టింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్ టెస్టింగ్స్ అన్ని అయిపోయిన తర్వాత ప్రొడక్షన్ సర్వర్కి వెళ్ళిపోతుంది అనమాట. అది క్లియరా కాదా? టికెట్స్ మాత్రం బేస్డ్ ఆన్ ది ప్రయారిటీ అండ్ బేస్డ్ ఆన్ ది సివియారిటీని బేస్ గా చేసుకుని చేస్తాం. SLAని బేస్ గా చేసుకుని టికెట్స్ ని రిజల్యూషన్ చేస్తాం. క్లియరా కాదా? SLAని ఫాలో అవుతాము, నెట్స్ ఆఫ్ మీటింగ్ లో పార్టిసిపేట్ చేస్తాము, కోఆర్డినేట్ విత్ ది టీమ్ లీడర్ తో కలిసి వర్క్ చేస్తాం. మీరు ఏ మీటింగ్స్ లో మీరు పార్టిసిపేట్ చేశారు? కిక్ ఆఫ్ మీటింగ్ లో పార్టిసిపేట్ చేశానని చెప్పాలి. కిక్ ఆఫ్ మీటింగ్ తర్వాత ఎండ్ యూజర్ ట్రైనింగ్, అది కూడా పార్టిసిపేట్ చేశానని చెప్పాలి. MOM మీటింగ్, మినిట్స్ ఆఫ్ మీటింగ్, కిక్ ఆఫ్ మీటింగ్, స్కోపింగ్, వీటన్నిటిలో కూడా పార్టిసిపేట్ చేశాను. కిక్ ఆఫ్ మీటింగ్, SAP FICO కన్సల్టెంట్, S/4HANA సింపుల్ ఫైనాన్స్ కన్సల్టెంట్, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ. ఎండ్ యూజర్ మీటింగ్, ఎండ్ యూజర్ తోటి కూడా ఏమైనా మీటింగ్స్ ఏమైనా ఉండొచ్చు. ఎండ్ టు ఎండ్ మీటింగ్ ఉండదు. ఎండ్ టు ఎండ్ మీటింగ్ లో మీరు పార్టిసిపేట్ చేశానని చెప్పకండి. ఎండ్ టు ఎండ్ మీటింగ్ లో మీరు పార్టిసిపేట్ చేశానని చెప్పొద్దు. ఎండ్ టు ఎండ్ మీటింగ్ లో టాప్ లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళే పార్టిసిపేట్ చేస్తారు. ఎండ్ టు ఎండ్ అంటే ప్రాజెక్ట్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు. కిక్ ఆఫ్ మీటింగ్ లో ఉన్నానని చెప్పాలి, MOM మినిట్స్ ఆఫ్ మీటింగ్ లో ఉన్నానని చెప్పాలి, స్కోపింగ్ ఈ మీటింగ్స్ లో పార్టిసిపేట్ చేశామని చెప్పాలి. క్లియరా? ఆ షీట్ మొత్తం చదవాలండి.
అట్లీస్ట్ 5 పాయింట్స్ చెప్పాలి ప్రతి క్వశ్చన్ అడిగి. మీరు మొత్తం చెప్పలేకపోవచ్చు, 5 పాయింట్స్ మ్యాండేటరీగా చెప్పాలి. క్లియరా కదా? ఇప్పుడు ఏమని ఇది యాక్చువల్గా ఈ షీట్ అనేది మీరు తయారు చేసుకోవాలి, నేనే ప్రిపేర్ చేసి ఇచ్చేస్తున్నాను మీకు. అది చూసి చదువుకోవడమే, అది మీరు ఓన్గా చేయాలి, అది కూడా నేనే చేశాను. ఓన్లీ చదవటమే మీరు చేయాల్సింది ఏం లేదు. ఓకే, 1 minute వెయిట్ చేయండి, వెల్కమ్ బ్యాక్. రికార్డింగ్ ఆఫ్ చేసేయండి, అయిపోయింది, క్లాస్ అయింది, వెయిట్ చేయండి.